నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్. మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు, పార్టీకి కానీ సమాజానికి కానీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి, మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ 2047 ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పావర్టీ, పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్. అమ్మ వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం, దాన్ని నిర్మూలించాలి, ప్రజలకి సేవ చేయాలని. దట్స్ ద కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అమ్మ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వికే రచన ప్రతిభ. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మేడం ఒక క్వశ్చన్ మీకు. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్. మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్, ఏదో చదువుకోవటం, పాస్ అవటం, ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇనఫ్, అట్లా పెరిగిందాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ, ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ వాజ్ బ్రాటప్, అంటే నేను కుటుంబంలో 2 అక్కలు, చివరికి మేమిద్దరం, మా చెల్లి నేను వెద యంగెస్ట్. సో వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట. 2 అక్కలు చాలా సీరియస్ టైప్స్, చదువుకోవటం అవన్నీ, అమ్మకి హెల్ప్ చేయటం అట్లా. సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 19 years. సో 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు. ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సో హీ ఈజ్ the person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ, ఓకే హీ ఈజ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూమ్ ఐ అడ్మైర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. బట్ మీకు ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వని, మెన్ అవ్వని, ఎస్పెషలీ ద మెన్, వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య. బికాస్ భర్త అనే అతను కష్టపడతాడు, భార్య ప్రోత్సహించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను కూడా ఎదగగలడు.